బీజేపీతో పొత్తు చంద్రబాబుకి మైనస్ కాబోతుందా? 2014 కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? సుదీర్ఘ కాలంగా సాగుతూ వచ్చిన బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అయితే జనసేన టీడీపీ బీజేపీతో కలవటం ఆ పార్టీకి కలిసి వస్తుందా లేదా అనే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి టీడీపీ ఆఫర్ చేసినట్టు ఎందుకు ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా టీడీపీ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాబట్టి కేంద్ర సహాయక సహకారాలు ఉండాలి. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే 2017లో కేంద్రం సహకరించట్లేదని అదే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అది కూడా మోదీ దగ్గర నుంచి ఎటువంటి హామీ రాకుండా పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు టీడీపీకి ఇరకాటంలో పెట్టిన అంశంగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది అనే అంశంపై ఆ పార్టీ నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని డిఫెన్స్ చేయడానికి టీడీపీ దగ్గర సరైన అస్త్రం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 1% ఓటు పర్సెంట్ ఉన్న బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాలు ఇవ్వడంపై కూడా పార్టీలో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 12% ఓటు పర్సెంట్ ఉన్న నేపథ్యంలో జనసేనకు కేవలం 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాలు కేటాయించడంపై కూడా ఆ పార్టీ నేతలో ఆగ్రహం వెల్లువెత్తుతుంది. కనీసం ఎటువంటి హామీ ఇవ్వని మోదీ దగ్గరికి చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్లి పొత్తు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు కష్ట సమయంలో పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా పండగ ఉన్న నేపథ్యంలో జనసేనకు మాత్రం సరైన స్థానం కల్పించలేదని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే 2014లో పోతున్నా యాక్సెప్ట్ చేసిన ప్రజలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టుకుంటున్న పొత్తుని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే అంశంపై చాలా మందిలో డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.